అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట. పిల్లలు, మా వారు, మేము వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 1 hour 15 minutes ఉంటుందంట. సో ఆల్మోస్ట్ మేము సగం దూరం వచ్చేసామన్నమాట. ఇంకొక 1/2 hourలో రీచ్ అవుతామండి టెంపుల్కి. సో ఇంకా యాక్చువల్గా నిన్ననే పిల్లలకి ఏంటంటే యాన్యువల్ డే సెలబ్రేషన్ జరిగాయి అనమాట. ఇంకా ఈరోజు సండే కదా అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. కొంచెం లేట్గానే వెళ్తున్నామండి. ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి. అండ్ 15 days పైన అవుతుంది అనమాట మేము వెళ్ళి కూడా. అండ్ పైన పిల్లలు ఏంటంటే సముద్రం నుంచి పైకి చూస్తున్నారు. అప్పుడు నేను అడుగుతున్నాను అనమాట, ఎండ బాగుందా అని అడుగుతున్నాను. అండ్ ఇంకా సగం దూరం వరకు వెళ్ళామనుకుంటానండి. అండ్ ట్రాఫిక్ చూసారా బాగానే ఉందన్నమాట అప్పుడు. అండ్ తెలంగాణ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ టెంపుల్ ఒక దివ్యక్షేత్రం అండి. అండ్ ఈ కార్తీక మాసంలో ఆ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి. అండ్ మేమైతే సండే రోజు వెళ్ళామన్నమాట. అండ్ చాలా బాగా దర్శనం చేసుకున్నాము. కాకపోతే కార్తీక మాసంలో ఏంటంటే భక్తులు చాలామంది, కొంచెం రష్గానే ఉంది, భక్తులు చాలామంది వచ్చారనమాట. ఇంకా మాకు 3 hours పైనే పట్టిందనమాట దర్శనానికి అయితే. ఇంకా మేమైతే అలా వెళ్తూ ఉన్నామండి. అండ్ మధ్యలో ఇటు చూసారా, ఇటువైపు ఏంటంటే ఇటు కూడా ఒక టెంపుల్ వస్తుందన్నమాట, సురేంద్రపురి అని. చాలా బాగుంటుందంట. అండ్ వీడియో చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి. గుడి మాత్రం మొత్తం రీమోడిఫికేషన్ చేశారండి. ఇప్పుడైతే చాలా చాలా బాగుందనమాట గుడి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, అదే టెంపుల్ అండి. గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. అంటే చూస్తున్నారు కదా, పైన గుట్ట పైన అన్నమాట టెంపుల్ అనేది. ఇంకా గుట్ట పైకి వెళ్ళాలండి. అండ్ మేమైతే కిందనే ఇంకా ఫ్లవర్స్ అవి తీసుకొని వెళ్ళామన్నమాట, కొబ్బరికాయలు అవి. అంటే పైన ఉంటాయో ఉండవో అనేసి. యాక్చువల్గా మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. సో ఇంకా పక్కనే ఇంకా కొబ్బరికాయలు, ఫ్లవర్స్ అవి తీసుకొని ఇంకా పైకి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కిందనే ఫ్లవర్స్, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ తీసుకొని పైకి వెళ్ళాము. ఇక్కడ కొబ్బరికాయ అండ్ తులసి మాల అండ్ ఫ్లవర్స్ 80 rupees ఏమో తీసుకున్నారనమాట. అండ్ టెంపుల్స్ దగ్గర ఇంకా మాత్రం ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఇలా. అండ్ ఇది గుడి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, నడకదారి అండి. మెట్ల మార్గంలో వెళ్ళేవారు భక్తులు ఇలా వెళ్తారనమాట. అండ్ మేము కారు తీసుకెళ్ళాము కాబట్టి ఇంకా కారు అనేది ఆ రోజు పైకి అలో చేయలేదన్నమాట. అండ్ కారు అలో చేస్తే ఏంటంటే కారుకి 500 వరకు ఛార్జ్ చేస్తారనమాట. సో ఆ రోజు ఎందుకో మరి కార్తీక మాసం వల్ల భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా కార్లన్నీ కూడా పక్కనే ఆపేశారనమాట. అండ్ వీటికి ఇక్కడ పైకి గుట్ట పైకి వెళ్ళాలంటే ఏంటంటే ఫ్రీ బస్సులు ఉంటాయండి టెంపుల్కి. అండ్ ఫ్రీగా తీసుకెళ్తారనమాట. బస్సులు అనేవి మెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. చాలా చూసారు కదా, కార్లన్నీ కూడా పార్కింగ్ ఏరియా అనమాట అన్నీ. సో ఇంకా మేమైతే బస్సులో ఎక్కామండి, చూస్తున్నారు కదా. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాం అండ్ వచ్చేటప్పుడు కూడా ఇంకా బస్సులోనే వచ్చాం. బస్సులు చాలా ఖాళీగానే ఉన్నాయి అండ్ చాలా బస్సెస్ ఉన్నాయన్నమాట. అందుకనే ఇంకా ఫ్రీగానే వెళ్ళామన్నమాట బస్సులో కూడా. ఇప్పుడు గుట్ట పైకి వెళ్తుందన్నమాట అండి బస్సు. అండ్ మొత్తం 14 ఎకరాల ప్లేస్లో ఈ యాదగిరి గుట్ట ఉంటే 2 ఎకరాలలో పూర్తిగా ఆ యాదగిరి గుట్ట నరసింహస్వామి గుడి ఉన్నదండి. 2 ఎకరాలలో పూర్తిగా గుడి ఉందన్నమాట. అండ్ చాలా పెద్దగా చాలా బాగుంటుందండి గుడి మాత్రం. మొత్తం రీమోడిఫికేషన్ చేశారనమాట. అండ్ నేను వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైము. అండ్ ఈ గుడికి 7 గోపురాలు ఉంటాయండి. మధ్యలో గోపురం దగ్గర ఆ నరసింహస్వామి ఉంటాడనమాట. అండ్ ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒకే రాయితో అండ్ 90 అడుగుల గుడిని కట్టడం ఫస్ట్ టైం అండి. అండ్ చాలా బాగుంటుందన్నమాట ఆ స్టోన్ కూడా. అండ్
ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి టెంపుల్లో. అండ్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అనమాట, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. అండ్ ఈస్ట్ నుంచి ఎంటర్ అవుతాం అనమాట, అండ్ వెస్ట్కి ఎగ్జిట్ అయిపోతామండి. అండ్ స్వామివారి ఫేస్ కూడా సౌత్ ఫేసింగ్లో చూస్తూ ఉంటుందన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకున్నామండి 150 రూపీస్. అండ్ పిల్లలకి లేదనమాట, కిడ్స్కి. ఇంకా మా ఇద్దరికి తీసుకొని, అంటే కిందనే పక్కనే ఏంటంటే కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలన్నమాట. అండ్ ఇక్కడ కొట్టిన తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళాం, కానీ పైన ఏంటంటే ఫోన్స్ లోపల అనేవి టెంపుల్లో ఫోన్స్ అనేవి అలో చేయలేదండి. అండ్ ఇక్కడ మేము ఒక ఫోటో దిగామన్నమాట. సో ఆ ఫోటోనే పాప పట్టుకుంటే చూపించాను వీడియోలో. అండ్ టెంపుల్ చూడండి చాలా చాలా బాగుంటుంది. లోపలికి మాత్రం ఎలో లేదనమాట ఫోన్స్ అనేవి. సో ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఈ చిన్న వీడియో క్లిప్ని యాడ్ చేస్తున్నాను, తీశాను. అండ్ చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అండ్ రాబుద్ది కూడా కాలేదనమాట. అండ్ ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నాము. దర్శనం అయ్యేసరికి కొంచెం లేట్ అయిందనమాట మాకు. సో పైన గుట్ట పైన చూసారా, పైనుంచి చూస్తుంటే చాలా బాగుంది. వెహికల్స్ అనేవి అలా రోడ్డు పైన, అంటే కింద నుంచి అలా పైకి వస్తాయి అన్నమాట వెహికల్స్. అండ్ ఈ రిసార్ట్స్ చూసారు కదా, అండ్ ఈ 2 కూడా పెద్ద రిసార్ట్స్ అండి. అండ్ అవి విఐపీలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఇస్తారనమాట ఆ రిసార్ట్స్ అనేవి. అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ అన్నీ చూసారా, అండ్ ఒకే రాయితో ఈ స్టోన్స్ని ఇలా డిజైన్ చేశారండి. అండ్ నరసింహస్వామి ఫేసింగ్ అనమాట, సౌత్ ఫేసింగ్స్లో చూస్తాడనమాట. లోపలికి మాత్రం ఫోన్స్ అనేవి అలో చేయలేదు. అండ్ మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి ఇంకా అక్కడ ప్రమిదలతో 365 ఒత్తులైతే వెలిగించానండి. ఒకటే తీసుకున్నాను అనమాట. సో అక్కడ వెలిగించేసాను. అండ్ ఇక్కడ ఈ స్టోన్స్కి ఏంటంటే స్పెషాలిటీ ఉంటుందండి. అండ్ ఎండాకాలంలో చల్లదనం ఇస్తుందన్నమాట, అండ్ చలికాలంలో వెచ్చగా ఉంటాయండి ఆ స్టోన్స్. అండ్ అంతేకాకుండా ఈ స్టోన్స్ అన్నీ కూడా భూమి లోపల నుంచి తీసుకొచ్చారు. అండ్ సింగిల్ స్టోన్స్తోనే ఇవి డిజైన్ చేశారండి అన్నీ కూడా. అండ్ ఈవినింగ్ అయిందనమాట. సో ఈవినింగ్ లైట్స్ ఆన్ చేస్తే చాలా బాగుందండి వ్యూ అనేది. అండ్ పక్కన ఏంటంటే ఇలా ప్లేస్ అనేవి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అండ్ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుందండి, కానీ ఫోన్స్ అలో చేయలేదు వీడియో తీద్దామన్నా సరే. అండ్ అద్దాల మేడ మొత్తం బంగారంతో మాత్రం చాలా బాగుంటుంది అనమాట, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా కిడ్స్ ఆడుతుంటే చిన్న వీడియోని తీశారు. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి, మొత్తం రీమోడిఫికేషన్ చేసిన తర్వాత. అండ్ ఆ నరసింహస్వామిని ఒకసారి దర్శించుకోండి ఎవరైనా వెళ్ళకపోతే. అండ్ మనకి తిరుపతి ఎంత ఫేమస్ అంటే, ఎప్పుడు చందాలతోటి భక్తులు హుండీలో వేసే డబ్బులు ఎలా లెక్కిస్తారో, అండ్ మనకి ఇక్కడ ఈ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిందండి. అండ్ దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ గుడి లెక్కింపులు కూడా పోటాపోటీగా సాగుతున్నాయి. అండ్ ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ అయిందండి. అండ్ మేము లాస్ట్లో ఇంకా బొట్టు పెట్టించుకున్నాం అనమాట కిందకు వచ్చిన తర్వాత. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి, ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.